తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. ముందుగా వేసిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పత్తి కాయ పగిలేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయంలో గులాబీ రంగు పురుగులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చాలా చోట్ల పూత దశ నుండి కాయగా ఏర్పడే స్థితిలో పంట ఉంది. ఈ సమయంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సమస్య ఏర్పడింది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నివారణ మార్గాలు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత వానాకాలంలో సాగు చేసేటువంటి వాణిజ్య పంటల్లో అతి ముఖ్యమైనది పత్తి. అలాంటి పత్తిలో మనకు చూసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత పూత మరియు కాయ సమయంలో ఆశించేటువంటి ఈ యొక్క గులాబీ రంగు పురుగు కావచ్చు, రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకు పత్తి అనేది పూత నుంచి కాయ ఏర్పడే దశలో ఉంది. ఈ దశ అనేది మనకు గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం చేయడానికి అవకాశం ఉన్నటువంటి దశ కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క గులాబీ రంగు పురుగు యాజమాన్యం చేపట్టడానికి సరైన సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే చాలా దిగుబడులు తగ్గి మనకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగును అదుపు చేయడానికి ముఖ్యంగా 4 దశల్లో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం పంట లేని సమయంలో, తర్వాత విత్తుకునేటప్పుడు, తర్వాత పంట కాలంలో, తర్వాత పంట యొక్క కాలం అనేది పూర్తయిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడతామో దాన్ని బట్టి మనకు వచ్చే సీజన్లో అంటే వచ్చే పంట కాలంలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కూడడానికి ముందు తక్కువ పంట కాలం కలిగినటువంటి విత్తనాల ఎంపిక కావచ్చు, తర్వాత మేలుజాతి రకాల ఎంపిక కావచ్చు, తర్వాత విత్తుకునే సమయంలో మనం చేసుకునేటువంటి ఈ యొక్క బీటీ నాన్ బీటీ పంటను మనం చుట్టూ కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంట చుట్టూ కూడా కలుపు అనేది ముఖ్యంగా తుతురుబెండ, వయ్యారిబామ వంటి కలుపు మొక్కలు లేకుండా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట వేసుకునే ముందు ఈ యొక్క జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకు విధిగా తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేయడం ద్వారా కూడా ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రానికి మనం ముగింపు పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట మార్పిడిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ గులాబీ రంగు పురుగు ఆడరెక్కల పురుగులు ఈ యొక్క పూత సమయంలో గుడ్లు పెట్టి వాటి జీవిత చక్రాన్ని ఆరంభించేటువంటి సమయం కనుక మనం ఆ దశలో కనుక గుడ్లను చంపేటువంటి క్రిమి సంహారకాలని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకునేటువంటి ఆస్కారం దొరుకుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వేపక నూనె అంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని కనుక మనం 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని దాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్డు దశల్ని, తర్వాత తొలి దశలో ఉండేటువంటి లార్వా దశల్ని మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అంతేకాకుండా ప్రొఫినోఫాస్, తర్వాత థయోడికార్బ్ అనేటువంటి రసాయనిక క్రిమి సంహారకాలు కూడా ఈ యొక్క గుడ్డు దశల్ని, తర్వాత తొలి దశలో ఆశించేటువంటి లార్వాల్ని సమర్థవంతంగా నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం గమనించుకోవడానికి ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టల్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఏ స్థాయిలో ఉంది అంటే మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉందా, తర్వాత మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి అవకాశం అంటే తెలిపేటువంటి అవకాశం కూడా ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనం గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన పొలం చుట్టుపక్కల ఉండేటువంటి మగరెక్కల పురుగులన్నీ కూడా ఈ లింగాకర్షక బుట్ట వైపు ఆకర్షింపబడి ఆ మగరెక్క పురుగులు అన్నీ చనిపోయి సంపర్కం జరగడానికి వీలు ఉండదు. కాబట్టి వాటి యొక్క ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుట్టల్లో పడేటువంటి మగరెక్కల పురుగుల సంఖ్య అంటే రోజుకు 7 నుంచి 8 మగరెక్కల పురుగుల చొప్పున 3 రోజులకు కనుక 24 పురుగులు కనుక మన బుట్టల్లో పడినట్లయితే మనకు పిచికారీ చేసుకోవాల్సిన అంటే రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పురుగు అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉంది అనేది మనం గుర్తుపట్టడానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేనులో చూసుకున్నట్లయితే ఇక గుడ్డి పూలు, ఇక గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పూలు అనేటివి విచ్చుకోకుండా
శంఖాకారంలో ఉండి గుడ్డి పూలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 10% గుడ్డి పూలను గమనించినప్పుడు, లేదంటే కాయ ఏర్పడే దశలో మనం అక్కడక్కడ ఒక 10 నుంచి 20 కాయల్ని మనకు తీసుకున్నట్లయితే దానిలో ఒక 10 కాయల్లో కనుక ఒక కాయ కనుక ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలగజేస్తే దాన్ని మనం ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించి వెంటనే రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు అరికట్టవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్లోరంట్రానిలిప్రోల్ ఒక 0.3 మిల్లీలీటర్లు కావచ్చు, ఎమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు కావచ్చు, తర్వాత స్పైనటోరం 0.9 మిల్లీలీటర్లు కావచ్చు, తర్వాత స్పైనోసైడ్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క అన్ని దశల్ని కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలు పాటించాలి. వచ్చే పంట కాలంలో దీని ఉధృతిని తగ్గించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలు పాటించి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా అరికట్టగలుగుతారని ఆశిస్తున్నాం.